నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ మద్యం సొమ్ము ఖండాంతరాలు దాటేసింది. లిక్కర్లో కొట్టేసిన వేల కోట్ల రూపాయల్లో కొంత మొత్తాన్ని బిగ్ బాస్ ఆఫ్రికా ఖండంలోని జాంబియాకు తరలించినట్టుగా సిట్ అయితే గుర్తించింది. ఆ దేశంలోని మెటల్, మైనింగ్, ఆహార శుద్ధి పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేశారు. మద్యం కుంభకోణం కేసులో కీలక కుట్రదారుడైన ఒక నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థ సైతం వైకాపా హయాంలో జాంబియాలో మైనింగ్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఆ సంస్థ ఖాతాలోకి కొంత మద్యం ముడుపులు సొమ్ము జమ అయినట్టుగా ఇప్పటికే దర్యాప్తు వెలుగు చూసింది. అదే తరహాలో బిగ్ బాస్ సైతం జాంబియాలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా సిట్ గుర్తించింది. జాంబియాలోని కొన్ని ప్రాంతాల్లో మెటల్, మైనింగ్ పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నాయి. అలాంటి స్థావరాన్ని బిగ్ బాస్ ఎంచుకున్నట్టుగా సమాచారం. మొత్తం 3,500 కోట్లు కొల్లగొట్టినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది. దీన్ని అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అని వెల్లడైంది. ఈ సొమ్మంతా ఎక్కడికి తరలించారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎలా తరలించారు అనే కోణంలో సిట్ లోతైన దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా మరికొన్ని నగరాల్లోని హవాలా వ్యాపారుల ప్రమేయం గురించి వారిని విచారణకు పిలిచింది. పలు సూట్ కేస్ కంపెనీల ప్రతినిధులను ప్రశ్నించగా నెరవేరబోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. దీంతో బిగ్ బాస్ జాంబియాలో పెట్టుబడులు పెట్టినట్టుగా గుట్టు బయటకు వచ్చింది. భారత్ నుంచి జాంబియాకు ఈ మొత్తం రూటింగ్ చేయడం కోసం వివిధ దేశాల్లో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలని, బినామీ కంపెనీలను పెట్టినట్లుగా గుర్తించింది సిట్. ప్రస్తుతం ఆ తీగలాగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు బయటపడాలంటే మాత్రం సంస్థల సహకారం తీసుకోవాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. మొదటి నుంచి సిట్తో పాటు వివిధ దర్యాప్తు సంస్థలు ఈ లిక్కర్ స్కామ్ని తేలిగ్గా తీసుకోలేదు. ఎవరికి అనుమానం రాకుండా ముడుపుల సొమ్ములో కొంత మొత్తం బెంగళూరు, హైదరాబాద్లో సహా పలు ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు, స్థిర వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా, మరికొంత గత సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల తరపున ఖర్చు చేసినట్లుగా ఇప్పటికే తేలిపోయింది. లిక్కర్ స్కామ్లో వసూళ్లు చేసిన మిగతా డబ్బుల్ని ఒక జాంబియాకే కాకుండా బహుళ అంచెల హవాలా మార్గాలు, డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్, యూకే, అమెరికాలకు చేర్చినట్లుగా సిట్ గుర్తించింది. దీనికోసం వందల మంది వ్యక్తులు, సంస్థలను వాడుకున్నారు. ఈ పెట్టుబడులు ఎవరి ద్వారా విదేశాలకు చేరాయి, ఆ నెట్వర్క్ని నడిపించింది ఎవరు అనే కోణంలో ఛేదించడంపై సిట్ అయితే దృష్టి సారించింది. ఈ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థ వైసీపీ హయాంలో జాంబియాలో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి రాగి వెలికితీసే కర్మాగారాన్ని స్థాపించింది. అందులో ఎక్కువ మొత్తం మద్యం ముడుపులు సొమ్మేనని సిట్ అనుమానిస్తుంది. బిగ్ బాస్కు ఆ కర్మాగారంలోని పెట్టుబడులకు మధ్య ఉన్న సంబంధం, సూత్రధారుల గురించి దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపైన సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. మద్యం కేసులో నిందితులైన A1 రాజ్ కసిరెడ్డి, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, A34 వెంకటేష్ నాయుడు చాలా పగడ్బందీగా ఈ డబ్బుల్ని తరలించారు. అందరికీ తెలిసిన దేశాల్లో అయితే అనుమానాలు ఉంటాయని వాళ్ళు జాంబియాని ఎంచుకున్నారు. జాంబియాతో పాటు పక్కనే ఉన్న జింబాబ్వే తదితర దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ప్లాన్లో భాగంగా భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కొన్ని నెలల క్రిందట ఆయా దేశాల్లో పర్యటించారు. బిగ్ బాస్ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని సిట్ అయితే అనుమానిస్తుంది. ఇటీవల తిరుపతిలో సిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లోనూ భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి, కేసీ రెడ్లు బినామీ కంపెనీల గుట్టు రట్టయింది. మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులు ధనుంజయ రెడ్డి A31, కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్పలు A33లకు డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన నిందితుడు కేసిరెడ్డితో కలిసి దిలీప్ కీలక పాత్ర పోషించాడు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే విషయంలో ఆయనది ప్రధాన పాత్రని సిఐడి హైకోర్టుకి తెలిపింది. ఈ నెల 11న జరిగే కీలక విచారణలో బెయిల్ రద్దు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దిలీప్ బెయిల్ పైన బయట ఉంటే ఇతర నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులు గుర్తించలేరు. ఆ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయమంటుంది సిఐడి. మొత్తం మీద ఎక్కడ ఆంధ్ర, ఎక్కడ జాంబియా, లిక్కర్ స్కామ్ ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళిపోయిందో అర్థం చేసుకుంటుంటే గుండె గుబేలమంటుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.